నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో కీలకమైన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఎస్సీ వర్గీకరణపై గతంలో సీఎంగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక రకంగా వైసీపీని జగన్ ఆనాడు మాట్లాడిన మాటలు ఇరకాటంలో పడేస్తున్నాయనే చెప్పొచ్చు. నిజానికి షెడ్యూల్ కులాల వర్గీకరణపై జగన్ ముందు నుంచి నోరెత్తేవారు కాదు. ఎస్సీ వర్గీకరణపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపటం లేదని ఎప్పటి నుంచో టీడీపీ నేతలు సూటిగా ప్రశ్నించేవారు. కానీ ఒకానొక సందర్భంలో మాత్రం జగన్ ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అనేది అసాధ్యమని తేల్చి చెప్పారు. చంద్రబాబు ఇలా వర్గీకరణ చేసి వారి మధ్య చిచ్చు పెడుతున్నారని ఒకసారి అధికారంలో ఉండగా జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. అయితే అప్పుడు జగన్ చేసిన పని ఇప్పుడు గోడకు కొట్టిన బంతిలా ఆయనకే తగులుతోంది. ఎస్సీ వర్గీకరణ అసాధ్యమని జగన్ చెప్పగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూ తీర్పిచ్చింది. ఈ క్రమంలోనే ఈ తీర్పు అటు వైసీపీకి అస్సలు మింగుడు పడని విషయంగా మారింది. ఎన్నికల ప్రసంగాల్లోనూ నా ఎస్సీలు నా బీసీలు ఇలా చెప్పుకునే జగన్ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును ఎదుర్కోలేకపోతున్నారు. కనీసం దానిపై సానుకూలంగా కూడా స్పందించలేకపోతున్నారు. ఇప్పటికే జగన్పై తీవ్ర వ్యతిరేకత ఉండగా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఆయన వ్యతిరేకం కావడం మరింత మైనస్గా మారింది. అయితే ఇప్పుడు కూడా వైసీపీ సుప్రీంకోర్టు తీర్పును కూడా పూర్తి స్థాయిలో స్వాగతించడం లేదు. ఇప్పుడు జగన్ చేస్తున్నట్టుగానే అడ్డగోలు వాదన చేసి మళ్ళీ ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవేళ రానున్న రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు పైన వైసీపీ రాజకీయం చేస్తే దళిత వర్గాలు వైసీపీకి పూర్తిగా దూరమయ్యే అవకాశమూ లేకపోలేదు. ఇంత తెలివి తక్కువ పనిని జగన్ చెయ్యరనే వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచి 2024లో 11 సీట్లు గెలవడం కారణంగా ఈ మధ్య జగన్ రెడ్డి మతి తప్పి వ్యవహరిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఏదైనా తప్పు దొరికితే ఇక అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విమర్శలు చేయాలని అనుకుంటున్నారు. ఇటీవల లేని శాంతి భద్రతల సమస్యలపై జగన్మోహన్ రెడ్డి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఆ అంశాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఇండియా కూటమి పార్టీల మద్దతును మాత్రం కూడగట్టగలిగారు. ఇదంతా తన రాజకీయ లబ్ధి కోసం చేసుకున్న పని అని, అందులో ఏపీ ప్రయోజనం ఏమీ లేదని అందరికీ అర్థమవుతోంది.